ఉత్తరాన కాస్పియన్ సముద్రం, దక్షిణాన పర్షియన్ గల్ఫ్, తూర్పున ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, పడమరన ఇరాక్, టర్కీ. ఈ భౌగోళిక కవచం వల్ల వెల్కమ్ టు వరల్డ్ ఈజ్ వన్ ఫ్యామిలీ, వసుదైక కుటుంబం. ఈ యుద్ధం వల్ల అమెరికా, ఇజ్రాయెల్ కలిసి మధ్య ప్రాచ్యంలో ఒక పెద్ద యుద్ధాన్ని ప్రారంభించాయి. వారు సాధించిన విజయాల కంటే గల్ఫ్ ప్రాంతంలో వారు డిస్టర్బ్ చేసిన మధ్య ప్రాచ్యాన్ని మొత్తం మంటగలిపిన విధానం చూస్తే చాలా బాధగా ఉంది. ఈ యుద్ధం గల్ఫ్ దేశాల ఆర్థిక వ్యవస్థను, ఆయిల్ క్షేత్రాలని, గ్యాస్ నిక్షేపాలని, పెట్రోలింగ్ మార్గాలని మొత్తం కుదిపేశాయి. కానీ ఈ అల్ల కల్లోలంలో ఒక దేశం మాత్రం దర్జాగా నాతో పెట్టుకుంటే మీ పరిస్థితి ఇంతే అన్నట్టు నిలిచింది. మధ్యప్రాచ్యం గుండె లోతుల్లో ఒక దేశం ఉంది. చరిత్రలో ఎన్నో యుద్ధాలు, ఎన్నో దాడులు చూసిన ఈ నేల తన భౌగోళిక స్థానం వల్లే ఒక అజేయ శక్తిగా ఈ రోజు నిలిచింది. ప్రపంచం మొత్తం తనపై ఒత్తిడి తెచ్చిన చివరికి గెలిచిన ఇరాన్ గెలిచింది. అమెరికా, ఇజ్రాయెల్తో కూడిన ప్రపంచం ఓడిపోయింది. ఎస్, మీరు వింటున్నది నిజమే. ఓడిపోయింది మాత్రం అమెరికా, ఇజ్రాయెల్, ఈ ప్రపంచం. అదే ఇరాన్. తనకున్న భౌగోళిక అడ్వాంటేజ్, ఇరాన్ ఒక వ్యూహాత్మక స్థానం కలిగిన దేశం. ఉత్తరాన కాస్పియన్ సముద్రం, దక్షిణాన పర్షియన్ గల్ఫ్, తూర్పున ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, పడమరన ఇరాక్, టర్కీ. ఇరాన్ ఒక సహజ కోటలా మారింది. సముద్ర మార్గాలు, చమురు వనరులు, పర్వత ప్రాంతాలు ఇవన్నీ కలిపి ఇరాన్ ను యుద్ధంలో దాదాపు అజేయంగా మార్చాయి. యుద్ధంలో ఇరాన్ గెలుపు ప్రపంచం ఇరాన్ ను ఒంటరి చేయాలని ప్రయత్నించింది. ఎస్పెషల్లీ అమెరికా, ఇజ్రాయెల్ కలిపి ఇరాన్ ని ఒంటరి చేయాలని ప్రయత్నించాయి. ఆంక్షలు, ఆర్థిక ఒత్తిడి, రాజకీయ ఒంటరితనం అన్నీ వాడింది. కానీ ఇరాన్ తన భౌగోళిక శక్తిని ఆయుధంగా మార్చుకుంది. పర్వత ప్రాంతాలను, శత్రువుల దాడులను అడ్డుకున్నాయి. సముద్ర మార్గాలపై నియంత్రణతో చమురు సరఫరా గొలుసు తన చేతుల్లో, తన గుప్పెట్లో ఉంచుకుంది ఇరాన్. పొరుగు దేశాలపై తన ప్రభావం చూపి తన చుట్టుముట్టిన ప్రాంతాన్ని ఒక వ్యూహాత్మక రక్షణ వలయంగా మార్చుకుంది ఇరాన్. ఇలా యుద్ధం కేవలం గన్స్ తో కాదు, భూభాగం, వనరులు, స్థానం అన్నీ కలిసి ఇరాన్ కి విజయం తీసుకొస్తున్నాయి. గల్ఫ్ దేశాలకి ఎన్ని నష్టాలు జరిగాయి. సౌదీ అరేబియా ఆయిల్ ఫీల్డ్స్ పై దాడులు, ఉత్పత్తి తగ్గిపోవడం, ప్రపంచ మార్కెట్ లో ధరలు పెరగడం. ఒకప్పుడు సౌదీ అరేబియా అంటే ఒక హెవెన్ లాగా. ప్రపంచంలో ఉన్న కుబేర్లందరూ అక్కడికి వెళ్ళిపోయి ఇల్లు కొనుక్కుందాము, అక్కడే సెటిల్ అవుదాం అనుకున్న వాళ్ళందరూ ఈ రోజు భద్రత లేక వెనుదిరుగుతున్నారు అక్కడి నుంచి. యునైటెడ్ ఎమిరేట్స్, యుఏఈ పోర్టులు, షిప్పింగ్ మార్గాలు డిస్టర్బ్ కావడం వల్ల వాణిజ్యం దెబ్బతింది. ఇంకా కువైట్ ఆయిల్ ఎగుమతులు తగ్గిపోవడం, ఆర్థిక ఒత్తిడి పెరగడం ఇప్పుడు పరిస్థితి. బహ్రెయిన్ ఒక చిన్న దేశం కావడంతో ఆర్థిక వ్యవస్థ మరింత కుదేలైంది. ఒమాన్ సముద్ర మార్గాలపై అస్థిరత, వాణిజ్యానికి ఆటంకం. ఈ దేశాలు ఒక్కొక్కటి తమ ఆయిల్, పెట్రోలింగ్ క్షేత్రాలను కోల్పోయి ప్రపంచ మార్కెట్ లో తమ స్థానాన్ని బలహీనపరుచుకుంటున్నాయి. ఇరాన్ ఒకటే చెప్తోంది, మీరు నా శత్రువుకి, నా మీద అటాక్ చేసే వాళ్ళకి అమెరికాకి మీరు స్థావరాలను ఇస్తున్నారు, వాళ్ళకి బేస్ ఇస్తున్నారు. సో ఆ బేస్ ఇవ్వడం కారణంగా మీ మీద దాడి చేయాల్సి వస్తుంది. బేస్ ఇవ్వడం వల్ల మీరు ఎయిర్పోర్ట్, వాళ్ళు వచ్చి ఎయిర్పోర్ట్లు అవి కట్టుకుని వాళ్ళు అక్కడ ఉండడం వల్ల మీరు సెక్యూరిటీ అనుకుంటున్నారు. ఈ రోజు అమెరికా ఉండడం వల్లే మీ దేశం మీద మేము అటాక్ చేస్తున్నామని స్పష్టంగా చెప్పడం పసిమెరుపు. ఇరాన్ దాడులు వ్యూహాత్మకంగా ఇరాన్ నేరుగా యుద్ధం చేయలేదు, తన ప్రాక్సీల్ని వాడుకుంది. లెబనాన్ లో హిజ్బుల్లా, యమన్ లో హౌతీలు, ఇరాక్ లో షియా మిలిషియాలు, మరి ఇజ్రాయెల్ పక్కనే పాలస్తీనియాలో ఉన్న దగ్గర హమాస్. ఇవి గల్ఫ్ దేశాలపై, అమెరికా బేసులపై, ఇజ్రాయెల్ పై దాడులు విపరీతంగా జరిపింది. ఆయిల్ ట్యాంకర్లు, పోర్టులు, ఎయిర్ బేస్లు ఇవన్నీ లక్ష్యాలుగా మారాయి ఇరాన్ కి. ఎందుకంటే అందరూ కలిసి మూకమ్మడిగా పడితే ఒక్క దేశం ఏం చేయాలి? వాళ్ళు అదే చేశారు. అమెరికాకి ఎంతో నష్టం కలిగించారు. గల్ఫ్ లో అన్ని అమెరికా మిలిటరీ బేస్లు దెబ్బతిన్నాయి. చమురు సరఫరా అస్థిరమైంది. ఆర్థికంగా భారీ ఖర్చులు పెరిగాయి. రాజకీయంగా మధ్య ప్రాచ్యంలో ప్రభావం తగ్గింది. అమెరికా బేస్లే లేవు. ఇప్పుడు అందరూ అమెరికా బేస్ ఖాళీ చేసి అమెరికాకి వెళ్ళిపోయారు. ఇజ్రాయెల్ కి ఏంటి నష్టాలు జరిగాయి? రాకెట్ దాడులు, సరిహద్దు అస్థిరత, భద్రతా ఖర్చులు పెరిగాయి. అంతర్జాతీయంగా ఒత్తిడి పెరిగింది. ఇరాన్ మాత్రం హీరోలా నిలిచింది. ఇరాన్ తన నాయకులను కోల్పోయింది. తన అధ్యక్షుడిని ఖమేనీని పోగొట్టుకుంది. తనకి కాసిం సులేమానీ, లారిజానీ వంటి ప్రముఖుల్ని కోల్పోయిన ఇరాన్ గెలిచింది. ఎందుకంటే అది కేవలం ఒక దేశం కాదు, ఒక భౌగోళిక శక్తి. ఇజ్రాయెల్, అమెరికా, ఈ ప్రపంచం ఓడిపోయాయి. ఎందుకంటే అది ఇరాన్ ని కేవలం ఒక దేశంగా చూసింది. కానీ ఇరాను ఒక ఎడారి దేశమైనా అది ఒక కోట, ఒక వ్యూహం, ఒక అజేయ గాథ నిర్మించుకుంది.
అమెరికా, ఇజ్రాయెల్, ఈ ప్రపంచం ఓటమి చెందింది ఇరాన్ తో, వెనక్కి తగ్గలేదు. ఎందుకంటే ఇరాన్ కు ఒక నమ్మకం ఉంది, మనం పడిపోవచ్చు కానీ మన ఆలోచన పడిపోకూడదు, మనం లొంగిపోకూడదు, ఏ దేశానికి హుజూర్ అనకూడదు. అందుకే తన ప్రాక్సీల్ని విస్తరించి నిర్మించి వాటిని శక్తివంతం చేసి యుద్ధాన్ని ఒక వ్యూహాత్మక నెట్వర్క్ లా మార్చుకుంది. ప్రతి దాడి, ప్రతి ఘటన ఇరాన్ ను మరింత బలంగా నిలబెట్టింది. ఇరాన్ గెలిచింది ఎందుకంటే అది కేవలం ఒక దేశం కాదు, ఒక ఆలోచన. ప్రపంచం ఇరాన్ ని కూలదోసే ప్రయత్నం చేసింది కానీ ప్రయత్నం విఫలమైంది. ఆర్థిక ఆంక్షలు ఇరాన్ ను మరింత స్వయం సమృద్ధిగా మార్చాయి. రాజకీయంగా వాళ్ళ ఆయిల్ కూడా అమ్ముకోవడానికి లేకుండా వాళ్ళని ఒంటరి చేసి వాళ్ళ ఆయిల్ మార్కెట్ మీద బ్యాన్ విధించి రాజకీయ ఒత్తిడిని కలిగించిన ఇన్నాళ్ళు ఇరాన్ ని మరింత కఠినంగా నిలబెట్టింది. సైనిక దాడులు ఇరాన్ భౌగోళిక కవచం ముందు బలహీనమయ్యాయి. చివరికి ప్రపంచం గ్రహించింది, ఇరాన్ ని ఓడించడం అంటే ఒక భూభాగాన్ని, ఒక చరిత్రను, ఒక సంస్కృతిని ఓడించడమే. ఇది అసాధ్యమని ఈ ప్రపంచం గుర్తిస్తోంది. అమెరికా, ఇజ్రాయెల్ ఈ ప్రపంచం ఓడిపోయింది ఎందుకంటే అది ఇరాన్ ని కేవలం ఒక శత్రువుగా చూసింది. కానీ ఇప్పుడు తన స్థానం ఏంటో ఇరాను చూపిస్తోంది. ఒక వ్యూహం, ఒక అజేయ గాథ ఇది. అవునన్నా కాదన్నా ఒక చిన్న ఎడారి దేశం, పెద్దన్న అమెరికానే అంత టెక్నాలజీని తోపన్న ఇజ్రాయెల్ ని, ఈ ప్రపంచ దేశాలన్నిటినీ తన విలువేంటో, తను ఎక్కడున్నదో, నాయకుల్ని కోల్పోతున్నా తను నిలబెట్టుకుని తనేంటో చూపించింది ప్రపంచానికి. ఈ విషయంలో గ్రేట్ హ్యాట్స్ ఆఫ్ టు ఇరాన్. అవునన్నా కాదన్నా సింహం ఎప్పుడు సింగిల్ గా వస్తుంది అన్నట్టుగా ఇన్ని దేశాలు చుట్టుముడతాయన్న భయం లేదు, వణుకు లేదు. యుద్ధంలో వీర మరణానికైనా రెడీ అన్నట్టు ఆ తెగింపు. దట్ ఈస్ హ్యాట్స్ ఆఫ్ టు ఇరాన్. థ్యాంక్ యూ. మీకు ఈ కంటెంట్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. వరల్డ్ ఈజ్ వన్ ఫ్యామిలీ, వసుదైక కుటుంబం. థ్యాంక్ యూ వెరీ మచ్.